ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తిరగాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. 14వ జాతీయ ఓటు దినోత్సవం పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 74.67% పోలింగ్ నమోదైందని, అంటే ప్రతి నలుగురిలో కేవలం 3 మాత్రమే ఓటు వేశారని కలెక్టర్ వివరించారు. పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు బలైన వర్గాలనే తేడా లేకుండా 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లు, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని మతము, జాతి, కులము ప్రభావితం కాకుండా ఓటు చేస్తామని ఇందు మూలంగా momentous occasion of the 14th National Voters' Day. The Election Commission of India was established on the 25th of January 1950, and that is why we celebrate National Voters' Day on January 25th. Assemblies during 2024. This day is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. Reports in 126 villages of Bastar, voters in many constituencies across the United States. The Commission's efforts have meant 100% registration plus election officials. సో ఇయర్ మొత్తము మీరు వెయిట్ చేయకుండా ఎవ్రీ 3 months కూడా 18 years ఒకసారి నిండితే ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఈ సేవలు కల్పించారు. సో ఇదంతా కూడా మనకి పబ్లిక్ లో కూడా మనకి డిపిఆర్ఓ ద్వారా కూడా స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. సో ఈ నేషనల్ వాటర్స్ డే కి ముఖ్యంగా విచ్చేసిన మరొకసారి ఆ 18 years నిండిన యంగ్ యూత్ వాటర్స్, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ చెప్పారు 1966 ఎలక్షన్స్ నుంచి కూడా ఓటు వేసాము అనేది. సో అలాంటి ఓటర్స్ అందరు కూడా మనము ఆదర్శంగా తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే మనకి అసెంబ్లీలో వచ్చిందో ఓటింగ్ పర్సంటేజ్ దాన్ని క్రాస్ అయ్యే విధంగా అందరూ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ అనేది మాత్రమే కాకుండా వాళ్ళొక బాధ్యత లెక్క తీసుకోవాలి. అదొక హక్కు మాత్రమే కాదు, అదొక చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక బాధ్యత మనం అందరమే. ఆ బాధ్యత ద్వారా మేము మనది డెవలప్మెంట్ కాకుండా మా పిల్లలది, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా సమాజంలో ఉన్న మిగతా అందరికీ, మా దేశానికి డెవలప్మెంట్ గురించి అనేది డిసైడ్ చేస్తున్నాం. ఆ ఒక్క రోజులో, ఆ క్షణమాత్రంలో మేము డిసైడ్ చేసే బట్టినే ముందు వచ్చే కొన్ని సంవత్సరాలు దాని మీద ఆధారితం ఉంటారు. వేరే వాళ్ళకి కూడా అర్థం చేయించడం అనేది మనందరికీ బాధ్యత. ఈరోజు మేము తీసుకున్నటువంటి ప్లెడ్జ్లో మేమందరూ చెప్పినాం, మేము అది స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మేము ఆ హక్కుని మేము నిర్వహిస్తామని, అదే కాకుండా ఎటువంటి మతము, కులము,
ఏది భేదభావాలు లేకుండా మేము ఆ హక్కుని మేము వినియోగించుకుంటామని మేమందరూ ఓట్స్ తీసుకున్నాం. అదేవిధంగా కూడా పాటించాల్సినది నేను కోరుతున్నాను. ఈ సభలో ఉన్న వాళ్ళు ఇక్కడ మాత్రమే కాకుండా మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినాక మీ కాలేజీలో అన్ని ఇట్లాంటివి చిన్న చిన్న సభలు పెట్టుకొని ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలని చేయాలని నేను కోరుతున్నాను. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి మీరు ఒక అవగాహన అనేది మాత్రమే కాదు, ఒక ఒగ్గొట్టుగా మీరు మీ అందరికీ కావాల్సినటువంటి ఒక మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి ఆ కమిట్మెంట్ అనేది, ఆ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారు. సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా ధన్యవాదాలని తెలియజేస్తూ మీరందరూ దీని ఇంపార్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకుని మీ హక్కుని స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ ఆర్మూరు పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటర్ చైతన్య ర్యాలీ నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, ఎస్ఐ గంగాధర్, ఆర్ఏ అశోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఈరోజు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూరు నియోజకవర్గ పరిధిలోని అందరు సీనియర్ సిటిజన్స్, ఓటర్సు, యువత, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా 2వ రోజు మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రకరకాల వంటకాలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా ఏజీఎం శివాజీ విచ్చేసి ప్రిన్సిపల్ రజనీ కుమారితో కలిసి విద్యార్థులు తీసుకువచ్చిన వంటకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న తెలంగాణ నారాయణ విద్యా సంస్థల జీఎం గోపాల్రెడ్డికి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ హై స్కూల్ ఆర్మూర్ బ్రాంచ్లో
నిన్న ఇవాళ 2 days నుంచి మాస్టర్ చెఫ్స్ విద్యార్థుల ద్వారా చేర్పించడం జరుగుతుంది. ఇందులో నిన్న 3rd, 4th, 5th విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈరోజేమో 1st, 2nd విద్యార్థులు ఏదైతే డిషెస్ ప్రిపేర్ చేయడం జరిగిందో అంటే చాలా బాగా పేరెంట్స్ సహకారంతో వితౌట్ ఫైర్ ఆ మోటోతో మనం మోటివేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కు. కాబట్టి చాలా 1 by 1 చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1st, 2nd స్టూడెంట్స్ కూడా ఈ విధంగా పిల్లలు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. కాబట్టి తక్కువ ఒక 100 డిషెస్ ఇక్కడ రావడం జరుగుతుంది. అందులో బెస్ట్ డిషెస్కి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే ఈ మాస్టర్ సీట్ ప్రోగ్రామ్ ఉందో ఇందులో పాల్గొన్న విద్యార్థులకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పేరెంట్స్. ఎందుకోసం అంటే పోషకులు విద్యార్థుల దగ్గర ఉండి ప్రతి డిషెస్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి మద్దతు చేయడం జరిగింది. స్పెషల్గా ప్రతి పోషకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు టీచర్స్ కూడా విద్యార్థులకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఫైర్లెస్ డిషెస్ ఏం ప్రిపేర్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనే విషయంలో ఇందులో హెల్దీ డిషెస్ ఏంటిది ఆ విషయంలో కూడా జాగ్రత్త చేసి చాలా డిషెస్ ఒక 100 డిషెస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా అంటే ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన నారాయణ బ్రాంచ్ ఆర్మూరు ప్రిన్సిపాల్ గారికి మరియు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. జనవరి 31 తేదీలోగా సంబంధిత రేషన్ షాపుల్లో రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆర్మూరు తహసీల్దార్ శ్రీకాంత్ కోరారు. 22,537 రేషన్ కార్డులకు గాను 74,335 యూనిట్లు అంటే కార్డుదారులు గల మెంబర్స్ సంఖ్య ఇది. ఇందులో 59,995 లబ్ధిదారులు ఇప్పటివరకు ఈ కేవైసీ ఇచ్చారు. అంటే దాదాపు 75% పూర్తయింది. ఇంకా 25% పూర్తి కావాల్సింది. ప్రభుత్వం విధించిన గడువు 31 తేదీ వరకు పూర్తి చేయాలి. కాబట్టి కార్డుదారులు అందరూ వారి ఈ కేవైసీ సంబంధిత రేషన్ డీలర్ల వద్ద ఇవ్వాల్సిందిగా తెలియజేయడం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాల 2వ సంవత్సరం చదువుతున్న EEE విద్యార్థులు పోచంపాడులో గల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. మినీ ఐడల్ పవర్ స్టేషన్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ విధానం గురించి ఏడీఈ శ్రీనివాస్, ఫోర్మెన్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ మొహమ్మద్ రఫీక్, జేపీఏఎస్ మైపల్ శివరాములు విద్యార్థులకు వివరించారు. స్టేషన్ ఉపయోగించే వివిధ యంత్రాలు, వాటి ఉపయోగాలను వివరించారు. ఈ ఇండస్ట్రీ విజిట్ లో విద్యార్థులతో టీచింగ్ స్టాఫ్ శివకృష్ణ, శ్రీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గది విద్యతో పరిశోధన పరమైన విద్యను అందించడంలో క్షత్రియ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈనాటి అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం గురించి మాట్లాడుతూ ఓటర్ గురించి, ఓటు విలువ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్ లో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో లాయర్ భీమ్రావ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఏజెంట్ కార్యకర్తల సమావేశానికి సిరికొండ మండలం నుండి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్ లో పోలింగ్ బూత్ ఏజెంట్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలకు స్వాగతం పలికేందుకు ఈ సమావేశంలో పాల్గొనేందుకు సిరికొండ మండలం నుండి పోలింగ్ ఏజెంట్లు మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. రాహుల్ గాంధీ జిందాబాద్, సోనియా నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా నాయకత్వం వర్ధిల్లాలి, ఉపదేడి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఉపదేడి నాయకత్వం వర్ధిల్లాలి, ఉపదేడి నాయకత్వం వర్ధిల్లాలి. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ రావు,
అధికారులు ఓటర్లతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగిందని, ఓటు హక్కు ద్వారా మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో పాటు ప్రజలతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ప్రాంత కుల వర్గ భాషని తేడా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సిరికొండ మండలంలో నేటి దినమున నేషనల్ ఓటర్స్ డే యొక్క కార్యక్రమాన్ని వివిధ కార్యాలయాల్లో మరి యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డిఎల్ఓల యొక్క పరిధిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేటట్టుగా చేయడమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని రానున్నటువంటి ఎన్నికల సమయంలో మీ యొక్క శక్తివంతమైనటువంటి ఓటును వేసి సరైన నాయకులు ఎన్నుకుంటారని కోరుతున్నాను. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అది దేశం యొక్క దశ దిశను నిర్దేశిస్తుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో మొదటగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ ఓటు అనే 2 అక్షరాలకు దేశ పరిపాలనా స్థితిగతులను మార్చే శక్తి ఉందని, కేంద్ర రాష్ట్ర చట్టసభలలో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు ప్రధానమైందన్నారు. ప్రస్తుతం ఎన్నికలలో పెరిగిపోతున్న కుల మత ధన మద్యం ప్రాబల్యాన్ని, హింసను నిరోధించి ప్రజాస్వామ్య ప్రభావాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి పౌరుడు ఎన్నికలలో తప్పక పాల్గొనాలని, భేషజాలు తారతమ్యాలు లేకుండా ఆచితూచి భవిష్యత్తు నిర్మించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కే కాకుండా బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైట్ ఓట్ అనే ఆంగ్ల అక్షర ఆకారంలో కూర్చొని ఓటు విశిష్టతను తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను, పౌరుల పాత్ర ఆవశ్యకతను ప్రతిబింబించేలా రూపొందించిన గోడ ప్రతులను ప్రిన్సిపల్ నర్సయ్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై వ్యాస రచన, చిత్రలేఖనం, ముగ్గులు, ఉపన్యాసం మొదలగు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ కార్యకర్తల సమావేశానికి ఇందల్వాయి మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు. ఉపదేశారి నాయకత్వంలో అధిక మెజార్టీతో మా మండలం నుండి అధికంగా మేము ఓట్లతోటి మా బల నిరూపణ చేస్తామని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని మా ప్రధానమంత్రిగా చూడాలనే మా ఉద్దేశం.
గత కొన్నేళ్ల నుంచి మేము మా సీనియర్ కార్యకర్తలందరము నాయకులందరం కూడా శ్రమిస్తున్నాం. మా భూపతి సార్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలాగో కష్టపడి గెలుచుకున్నామో అలాగే వీరందరి మండల నాయకుల సహకారంతో ఎంపీ ఎలక్షన్లో కూడా మా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుండి కూడా విస్తృతంగా పర్యటించి అధిక ఓట్లు సంపాదించి మా మండలం నుండి భూపతి సార్ గారికి అధిక మెజార్టీ ఇవ్వడానికి అందరి నాయకులను కలిసికట్టుగా కృషి చేస్తామని కోరుకుంటున్నాం. వీరందరికీ ఎల్లవేళలా నాకు ఇన్ని రోజులు మండల నాయకులు, ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఇచ్చిన సపోర్ట్ తోటి ఇప్పటిదాకా మనం దిగ్విజయంగా ఎలా పూర్తి చేసుకున్నామో మిగతా వీరందరి ద్వారా సపోర్ట్ తోటి అలాగే ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూసేదాకా శ్రమించేది ఉంది, కష్టపడేది ఉంది, కలిసికట్టుగా పోరాడేది ఉంది. దానిలో మేము ముందుంటామని ఇందలవే మండలం తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు క్యాలెండర్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 కోట్లను, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 కోట్లను, అమలు చేయాలి కనీస వేతనాలను, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ స్టిక్కర్లని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా కార్మికుల డిమాండ్లతో కూడినటువంటి ఈ క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్ సర్కారు అనేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించాయి. ముఖ్యంగా కార్మికులు ఎన్నో ఏళ్లుగా కొట్లాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటికి వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఈ 4 కోట్లను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ నాన్ టీచింగ్ వర్కర్లు కావచ్చు, కేజీబీవీ మోడల్ స్కూల్, అదేవిధంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటాలే మార్గమని తెలియజేస్తూ పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, పోరాటాల ద్వారానే మన వేతనాలు పెరుగుతాయి, అదేవిధంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఫెసిలిటీస్ ఉన్నాయా? బిల్డింగ్లు కట్టారా? అత్యంత దారుణంగా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నాణ్యమైన భోజనం లేదు, నాణ్యమైన విద్య దొరకట్లేదు. అన్ని కాంట్రాక్ట్ పోస్టులు గెస్ట్ ఫ్యాకల్టీలతో ఫిల్అప్ చేసేసారు. పోస్టులు నోటిఫికేషన్ చేసి ఇప్పుడు రిక్రూట్మెంట్ పెండింగ్ లో ఉంది. విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగులందరూ ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు ఈ సర్కారు ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే విద్యని ఒక అప్రధాన్యమైన విషయంగా ఈ పాలకులు చూస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. విద్య అసలు ఈ సమాజానికి అసలైన పెట్టుబడి. అసలు ఈ దేశాలు బాగుపడాలి, సమాజం బాగుపడాలంటే అన్నిటికన్నా కీలక పాత్ర పోషించాల్సింది విద్యే అన్న విషయము చాలా సాధారణమైన విషయం. 2-4 అనేది ఎంత నిజమో, ఎంత సార్వత్రిక నిజమో, విద్య అనేది ఈ సమాజానికి, దేశానికి అత్యంత విలువైన పెట్టుబడి అన్నది అంతే నిజం. కానీ దురదృష్టవశాత్తు మనం పాలించే పాలకులు, ప్రభుత్వాలు దీన్ని అత్యంత అప్రధానమైన విషయంగా భావిస్తూ ఉన్నాయి. అందుకోసమే పోస్టులు లేవు, విద్యా సంస్థలు పెరగట్లేదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు, ఎంత అందమైన పేరు, యూనివర్సిటీలే ప్రైవేట్ అయిపోతున్నాయంటే అంటే ఏముంది? ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు. తెలంగాణలో విద్యారంగంలో అసలు ప్రధానమైన విద్యారంగమే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకి గేట్లు తెలిసింది. ఇట్లాంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీల్లో బిల్లు అయితే ఏంటో తెలుసుకోండి. సిఐటియు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను వెంటనే ట్రాన్స్పోర్ట్ కార్మికుల యొక్క జీవోలను వెంటనే రద్దు చేయాలని
ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కల్పించాలని, కార్మికులను ఆదుకోవటం కోసం ఈఎంఐల్ని రద్దు చేయాలనేటువంటిది సిఐటిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా రుణ సదుపాయాలని కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మేము ఎట్లా వెళ్తున్నామో దేవుని మొక్కి తర్వాత మేము అట్లనే ఇంటికి చేరుకోవాలని అనుకుంటాము. కాకపోతే కానీ కేంద్ర గవర్నమెంట్ దృష్టి ఏంటంటే, ఈ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తారనేది అది నమ్మకం కరెక్ట్ కాదు. కేంద్ర గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్ర గవర్నమెంట్ చట్టాలన్నీ ఉపసంహరించుకోకుంటే రాబోయే కాలంలో ఇంకా అందరగోళం చేస్తామని కోరుతున్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నమో యువ మద్దతు సమ్మేళనం పేరుతో ప్రధాని మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. इसका सीधा प्रभाव स्तर पर देश की साख पर भी पड़ता है। और साथियों का बताता हूं, मैं तो दुनिया के बड़े बड़े दिग्गजों को मिलता हूं ना, बड़े बड़े नेताओं को मिलता हूं ना, दुनिया के कोई बड़े हाथ मिला तो केवल मोदी हाथ नहीं मिला, 140 करोड़ देशवासी मेरे साथ। और ये दुनिया को प्रभावित करता है। ये ताकत होती है पूर्ण बहुमत वाली सरकार की। आज दुनिया में इस साल एक नई ऊंचाई पर है। आज भारत के బాల్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ పాఠశాల కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి మన దేశ రక్షణకు అండగా నిలవాలని, అంతేకాకుండా ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు అని, ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రమని అన్నారు. అనంతరం విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.